తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ జపాన్ గేమ్ క్రియేటర్ హిడేవో కోజిమా రూపొందిస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2 ఆన్ ది బీచ్ అనే వీడియో గేమ్ లో రాజమౌళి ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ఇద్దరు చిన్న పాత్రలో కనిపించనున్నారు. ఇది అన్ని గతంలో వీరిద్దరి వర్చువల్ మీటింగ్ తర్వాతే జరిగింది. అప్పట్లో కోజిమా కార్తికేయ కలిసి ఓ ప్రాజెక్ట్ పై చర్చించినట్లు హింట్ ఇచ్చారు. అంతకుముందు 2022లో త్రిబుల్ ఆర్ జపాన్ ప్రమోషన్ సందర్భంగా రాజమౌళి కోజిమాను కలిశారు. ఆ సమయంలో ఆయన కోజిమా స్టూడియోలో 360 డిగ్రీ ఫుల్ స్క్రీనింగ్ ను కూడా అనుభవించారు. ఇప్పుడు డెత్ స్ట్రాండింగ్ 2 గేమ్ కోసం ఎర్లీ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది ప్లేయర్లు ది అడ్వెంచర్ మరియు అడ్వెంచర్ సన్ అనే క్యారెక్టర్లు గమనించారు. వీటి రూపం చూస్తే రాజమౌళి కార్తికేయుల లుక్ ను పోలి ఉన్నట్లు తెలుస్తుంది. ఇది పెద్ద పాత్ర కాదు, కానీ ఒక చిన్న క్యామియో మాత్రమే. అయినా గేమింగ్ ప్రపంచంలో ఇది చాలా పెద్దగా మారింది. కోజిమా గేమ్స్ అంటేనే సినిమాటిక్ విజువల్స్, కథన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ గేమ్ లో నార్మన్ రేడస్, ఎల్ ఫానింగ్, లియా సెయిడా వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. డెత్ స్ట్రాండింగ్ 2 గేమ్ జూన్ 26, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అది కూడా ప్రత్యేకంగా ప్లే స్టేషన్ 5 కోసం మాత్రమే. ఇది ఒక చిన్న గెస్ట్ పాత్ర అయినప్పటికీ రాజమౌళి గారి గ్లోబల్ ఫేమ్ సినిమాలకే పరిమితం కాకుండా మరెన్నో రంగాల్లోకి తెరుచుతున్నట్టు స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.